ఈ జీరో మనీ స్టార్ట్అప్స్ ఖచ్చితంగా వర్క్ అవుతాయా ఈ జనరేషన్ లో? మీరు ప్యాషన్ తో స్టార్ట్అప్ చేస్తే అది 100% వర్క్ అవుతుంది. సెల్ఫ్ డౌట్ అనేది మీకుంటే అది మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని తినేస్తుంది. సెల్ఫ్ డౌట్ తీసేసి మీరు గనక మీ ఐడియా కరెక్ట్ అని బిలీవ్ చేసి మీరు ఆనెస్ట్ గా వర్క్ చేస్తే ఈ టైం కాదు 100 ఏళ్ల తర్వాత కూడా మీరు డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు. కానీ యూ షుడ్ నాట్ సెల్ఫ్ డౌట్. చాలా మంది యంగ్ స్టార్ట్అప్స్ లో మేము చూసేది దే డోంట్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్ సో మచ్. నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే మనం ఓన్లీ పాజిటివ్ సైడ్ ఆఫ్ పీపుల్ ని చూస్తాం. నేను 1000 మందిని ఫాలో అవుతున్నా అంటే ఎట్ ఎనీ పాయింట్ 30-40 పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్ డూయింగ్ సంథింగ్ వెరీ కూల్. వాళ్ళే స్టోరీలు పెడతారు. నేను రోజు పొద్దున్న లేసి వాళ్ళ 30 స్టోరీలు చూసి అరే అందరూ బానే ఉన్నారు, నేనేంటి ఇక్కడ ఉన్నా ఏం చేయట్లేదు అని ఫీల్ అయితే నేను బాధపడతాను. సో టు అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫౌండర్స్ కూడా వాళ్ళెవరో ఫండింగ్ రేజ్ చేస్తారు, వీళ్ళెవరో ఇంత పెద్దగా అయిపోయారు, వాళ్ళెవరికో ఆ అవార్డు వచ్చేసింది, నేనేం చేయట్లేదు అండ్ డిమోటివేట్ అవ్వకుండా ఇఫ్ హీ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ టూ అనే ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ స్టార్ట్అప్స్.